పడ్డాడు, తండ్రిలో నుంచి వచ్చాడు. మనం కూడా పిల్లలమే కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు కాడా? ఎస్. కొడుకు ఎలాగైతే దేవుడుగా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఇంకా వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళే దేవుళ్ళు. ఇంతకీ దేవుడు అనగానే వీళ్ళేమనుకున్నారు? సింహాసనం మీద కూర్చొని పరిపాలించడమే దైవత్వం అనుకున్నారు ఈ మూర్ఖులు. దైవత్వము అంటే క్షమించటం కూడా దైవత్వంలో ఒక భాగం. ఏమండి? క్యారెక్టర్. అదే మన మీటింగ్స్లో అదే చెప్పాను. స్వభావం అర్ర దైవత్వం అంటే ఏమనుకుంటున్నారు? యేసులో దైవత్వం ఉంది. ఏంటి దైవత్వం? క్షమించటం, సహించటం, ఓర్చుకోవటం, ఏమండి, ప్రేమించటం, ఇవన్నీ దైవుని యొక్క లక్షణాలు, దైవ గుణాలు అంటారు. దేవునికి ఉండాల్సిన లక్షణాలు అంటారు. అవి నీకున్నాయా? అయితే నువ్వు దేవుడివి. నా సోదరుని క్షమించను, నా సోదరుని మీద పగ పెట్టుకున్నట్టు నువ్వేం దేవుడివి? కనుక దేవుని వాక్యం నీకు అర్థమైతే